నిన్న ఒక ఛానల్లో ఒకటి వచ్చింది. జోగులాంబ టెంపుల్ ప్రీస్ట్ ఆనంద్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన భక్తులతో పైసలు తీసుకొని ప్రోటోకాల్ పాసులు ఇచ్చుకుంటా ఎవరైతే పైసలు ఇస్తారో వాళ్ళకు దర్శనాలు ఫాస్ట్గా చేయిస్తాడు, మిగతా వాళ్ళకు చేయించాడు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్తారు. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఏం చేసిండంటే ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిండు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఏమన్నానంటే, నేను సినిమా పోయినా నా పిల్లం పిల్లలతోని సినిమా పోతే ముఖానికి హ్యాండ్ కర్చీఫ్ కట్టుకొని జోగులాంబ ఎవరైతే మన అర్చకుడు ఉన్నారో ఆనంద్ శర్మ నా ఫోటోలు తీసిండు, ఎందుకు తీసిండో అని చెప్పి నేను అప్రహెన్షన్ వ్యక్తం చేస్తున్నాను అన్నాడు. ఆయన ఒక దళితుడు కాబట్టి స్పీకర్కి కూడా ఏదో కంప్లైంట్ పెట్టిండు. స్పీకర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని ఆదేశించిండ్రు, ఇది ఏందో మొత్తం ప్రూవ్ చేయండి అని చెప్పి చెప్పిండ్రు. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఒక ఛానల్ అబ్సల్యూట్గా కంప్లీట్గా దర్శనాల మీదనే ఇది చేసిండ్రు. కాకపోతే హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకొని ఫోటో తీసిండు ఎందుకు అని చెప్పి ఇవాళ ఒక పెద్ద ముద్ద ఉన్నది. అది తెలంగాణ టుడేలో కూడా వచ్చింది, నేను మాట్లాడే విషయం కాదు. అయితే నేనేం చెప్తానంటే కొన్ని ఛానల్స్కి చెప్పేటప్పుడు 2 రీజన్స్ చెప్పండి. కేవలం పైసల కోసమే అర్చకులు గిట్లా చేసిరని అనేది కాదు. వాళ్ళ మనసులలో ఏ విద్వేషాలు ఉన్నాయో, లేకపోతే ఏ పగలు ఉన్నాయో, లేకపోతే ఏం అనుబంధాలు ఉన్నాయో ఆ అనుభూతి మనకు తెలియనప్పుడు అనుమానాలతో వ్యక్తం చేసే న్యూస్లు చెప్పకుండ్రి. నేను ఇప్పుడు ఆనంద్ శర్మకు సపోర్ట్ చేస్తలేను, ఐఎమ్ న్యూట్రల్. ఇక్కడ ఏమీ బయటపడతలేదు. ఆయన ఇప్పుడు తెలంగాణ టుడేలో ఏమని రాసిండ్రు, ఆయన హ్యాండ్ కర్చీఫ్ ముఖానికి పట్టుకొని ఫోటోలు తీసిండు అని అన్నాడు. ఒక ఎమ్మెల్యేనో లేకపోతే నేనే వరదన పోతే అన్నా నీతో ఒక ఫోటో దిగుతానంటే బరాబర్ దిగనిస్తారు. లేదు అని అంటే అన్నా నువ్వు సతీ సమేతం వచ్చినవే నేను ఒక ఫోటో దించుకుంటానే అని అంటే నాకు తెలిసి ఏ ప్రజాప్రతినిధి కూడా అప్ ఫ్రంట్ ఉంటే ఏమని అన్నాడు. సో నువ్వు హ్యాండ్ కర్చీఫ్ కట్టుకొని ముఖానికి దించినవు అని అంటే అది పలు అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి ఎవరికైనా కుటుంబ సభ్యుల ఫోటోలు తీస్తే ఎవరికైనా భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి అబ్సల్యూట్గా ఆయన అప్రహెన్షన్స్కి వ్యాలిడిటీ అప్రహెన్షన్స్ వ్యాలిడేనా గిరీష్ అని అంటే అది ఖచ్చితంగా వ్యాలిడే. ఆ జాగాలో నేనున్నా కానీ అప్రహెన్షన్ ఫీల్ అవుతా. దాని తాలూకా రాజ్యాంగబద్ధంగా ఏమేమి డెసిషన్లు తీసుకోవాలో నేను ఖచ్చితంగా తీసుకుంటా. మన ఎమ్మెల్యే విజయ్ గారు కూడా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయ్ గారు కూడా అదే చేసిరొచ్చు, కాదని అంటలేదు. అయితే కేవలం ప్రోటోకాల్ పాసుల కోసము అంటే విజయ్ గారు ఇది కూడా ఆరోపించిరట. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ద ఛానల్ ఈజ్ రాంగ్, నో, నేను అది చెప్తలేను. నేనేమంటున్నా అంటే ఈ కోణం కూడా చూడాలి కదా. ఇక్కడ ఆనంద్ మంచోడని నేనే చెప్పాలి. హ్యాండ్ కర్చీఫ్ ఎందుకు పెట్టుకొని తీసినావు అని చెప్పి నేను ఆనంద్ గారిని కూడా నిలదీస్తున్నా. బట్ అట్ ది సేమ్ టైం హిందూ తత్వంలా పాసులు ప్రోటోకాల్లు పైసలు ఇచ్చిన వాళ్ళకే ఉంటుంది ఎక్సెట్రా ఎక్సెట్రా కాదు. అట్లా రంజాన్ మహినాలో కూడా మళ్ళీ ముల్లా మౌలవీలు ఏం చేస్తున్నారో బయట పెట్టాలి ఆ ఛానల్. అట్లా పెట్టారు, చిన్న న్యూస్ దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి రన్ చేస్తారు. దేశంలో ఇంకా పెద్దగా జరుగుతున్నాయి. ఇప్పుడు 3 గ్లోబల్ ఇస్లామిక్ సెంటర్లు క్యాలిఫైట్లు ఫామ్ చేద్దామని చూస్తున్నారు. దాని మీద ఎవడన్నా మాట్లాడిండా? ఎవడు మాట్లాడలే. అదే ఇది చిన్న జోగులాంబ దగ్గర మాత్రం పెద్దగా ఇట్లా నెయ్యేసి మరీ లేపుతారు సనాతన ధర్మాంది ఏదో అయినట్టు. వెనకటికి ఎన్నో విషయాలు. అయితే ఇలా కొన్ని ప్రశ్నలు మేము అడుగుతున్నాం. ఏందనంటే, సార్ ఇండియా టుడే మీటింగ్లో కోనిక మీకు టైం దొరుకుతుంది. ముత్యాలమ్మ దేవాలయం విషయం 7 దాకా వచ్చింది. 6 గ్యారంటీలు 7 దాకా అమలైనాయి. ఇలా బస్సులల్లా 7 దాకా ముంగడికి పోతున్నది. నిరుద్యోగుల సమస్య పైన మీరు ఏం మాట్లాడుతున్నారు? జియో నంబర్ 29 అసలు మంచిదా కాదా? 38వసారి మీరు ఢిల్లీకి పోతున్నారు అని చెప్తున్నారు. ఏం కట్టనికే పోతున్నారు? ఇప్పటిదాకా డావోస్ పోయి ఎన్ని పెట్టుబడులు తెచ్చిరు, ఎన్ని మెచ్యూర్ అయినాయి? ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఉస్మానియా హాస్పిటల్కి పోయి అది చేస్తానన్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? నెక్స్ట్ యాక్షన్ సినారియో ఏంది? మూసీ శుద్ధ అని అన్నారు, 7 దాకా వచ్చింది. దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్డ్ డిపిఆర్ అని అంటాం కదా సార్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 దాకా వచ్చింది. ఇవన్నీ మాట్లాడాలా? చట్టబద్ధంగానే మాట్లాడదాం. ద గోల్డెన్ డేస్ ఆఫ్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది రేవంత్ అన్న. మాట్లాడుకునే రోజులు దగ్గర పడ్డాయి. కర్ణాటకలో ముస్లింలకే కాంట్రాక్ట్లు ఇవ్వాలా అని చెప్పి ఒక అబ్సల్యూట్ రిజర్వేషన్ని తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు అని అంటున్నది. ఇవన్నిటికీ మనం ఆలోచిద్దామా లేకపోతే అనుభవించనీకి రెడీ అయిదామా అన్నది ఇవాళటి కంప్లీట్ చిట్టా. బటెంగేతో కటెంగే అనేది ఊకనే రాలే. ఇవాళ కేవలం పోరాడే ప్రతిమ ఏడైనా మనం చూస్తున్నాము అని అంటే నిజంగా చెప్పాలంటే ఏ స్వార్థం లేకుండా దేశం కోసం ధర్మం కోసం కొట్లాడే ఏదైనా స్టూడెంట్ వింగ్స్ ఏమైనా కనిపిస్తాయి నాకంటే అది కలకత్తా నుంచి ఇక్కడ దాకా.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సింగిల్ అజెండాలో ఒకటి నాకు కనిపిస్తుంది. విద్యార్థి పరిషత్తులు ఎవరైనా కొట్లాడతారు అని అంటే ఏబీవీపీ బీజేవైఎం వీళ్ళిద్దరి కలయిక చాలా డెడ్లీ ఉంటుంది. ప్రజల సమస్యలపైన ఎస్పెషల్లీ, విద్యార్థుల సమస్యలపైన ఎస్పెషల్లీ. కాకపోతే వీళ్ళని మనం ఎంత అప్లిఫ్ట్ చేస్తున్నామో అనేది ఒక పెద్ద ముద్ద రాజకీయంగా. పోరాడినోడు కదా, వాడికి ప్రజల నాడి తెలుసు. విద్యార్థి దశ నుంచి రాజకీయాలల్లా పోరాట ప్రతిమ నేర్చుకున్నాడు. ప్రతి ఒక్కడికి రాజకీయ దూల ఉండకపోవచ్చు, బట్ పోరాడే ప్రతిభ వాడికి ఉన్నది. అట్లాంటి పోరాలను మనం ఏడదాకా తీసుకొచ్చినామని అనేదే నా పోరాటం అని చెప్పేదానికంటే నా రిక్వెస్ట్. అక్కడికైనా స్టార్ట్ అవుతుంది కదా బటింగే తో కటింగే, ఇంటర్నली एंड एक्सटर्नली. क्योंकि मैं भारत का और भारत देश मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారామోని, మన చిత్రగుప్త. జై హింద్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ డూ స్టే సేఫ్. కంటెంట్కి ఇట్లా నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి జర సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమేమైనా తప్పు మాట్లాడితే ఉతికారేయండి, కాకపోతే జర ఆధారాలు పెట్టుర్రి, మేము కూడా నేర్చుకుంటాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మా కాంట్రిబ్యూషన్ మీకు నచ్చినట్టయితే మేము సొసైటీకి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఏదైనా సేవ చేస్తున్నామని మీకు అనిపిస్తే, సేవ అని అనే దానికంటే బాధ్యతగా ఉన్నాము అని అనిపిస్తే మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. యువర్ కాంట్రిబ్యూషన్ మాకు చాలా మోటివేషన్ ఉంటుంది. ప్లీజ్ డూ కాంట్రిబ్యూట్ టు చిత్రగుప్త్ ఇఫ్ యూ లైక్ our work. Thank you. Jai Hind and Jai Bharat, friends.